సినిమాల్లో మనం పాన్ ఇండియా స్టార్లు చూసుంటాం. అయితే పొలిటికల్‌లో కూడా ఒక పాన్ ఇండియన్ స్టార్‌కి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంకెవరో కాదు, మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పర్యటించినా అక్కడ విజయం ఆయన వరిస్తుంది. ఎందుకంటే ఆయన మాట తీరు, ఆయన పద్ధతి, ఆయన ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట నిజంగా వాస్తవం. ఇది ఇలాగే జరుగుతుంది అని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే బీజేపీ విజయం సాధించడం కోసం పవన్ కళ్యాణ్ని అక్కడ క్యాంపెయినింగ్ పంపించింది. పవన్ కళ్యాణ్ క్యాంపెయినింగ్తో గెలవలేని నియోజకవర్గాలు కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి చెప్పుకునే ముందు అసలు బీజేపీ అక్కడ గెలవడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాంగ్రెసు, బీజేపీ ఇటు కూటమి సభ్యులే, ఇటు 3 పార్టీలతో కూటమి ఉంది. కాంగ్రెస్ కూడా, బీజేపీ కూడా 3 పార్టీలతో కూటమి ఏర్పడింది. అయితే మీకు అర్థం అవడం కోసం బీజేపీకి సంబంధించి మహాయుతి అని చెప్పి దీనికి నామకరణం చేశారు. ఇటు చూస్తే కాంగ్రెస్ దానికైతే మహావికాస్ అఘాటి అని చెప్పి దీనికి నామకరణం చేసుకున్నారు. అంటే వీళ్ళు రెండు ఇటు కూటమే. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని క్యాంపెయినింగ్ చేయడం కోసం నరేంద్ర మోడీ గారు ఇక్కడ మొత్తం ఫిక్స్ చేశారు. సో క్యాంపెయినింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్కి ఇక్కడ పర్మిషన్, ఇక్కడ క్యాంపెయినింగ్ పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పులు వస్తాయి అంటూ ఆలోచించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని క్యాంపెయినింగ్ చేయడం కోసం రంగం సిద్ధం చేసింది. అయితే గెలవలేనటువంటి నియోజకవర్గాలు, ముఖ్యంగా అక్కడ డెగ్యులర్ అని చెప్పి ఒక నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గంలో అసలు బీజేపీకి డిపాజిట్లు కూడా రావు. అలాంటిది ఎప్పుడు అక్కడ కాంగ్రెస్ లీడ్లో ఉంటుంది. అలాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేయబట్టారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేసినటువంటి ప్రచారం ఒక్కటే మెయిన్, మహారాష్ట్ర భాష మరాఠీ. అయితే ఆ మరాఠీలోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ అసలు ప్రజల్ని ఎలా కూడగట్టాడు, ప్రజల కోసం ఏం చేశాడు, ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకి ఎటువంటి అవసరాలు తీరిస్తే మీకు మనిషిలా కనపడతారు అంటూ ప్రతి అంశాన్ని ఆనాటి ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరుల గురించి, ఛత్రపతి శివాజీ గురించి ఆ మరాఠీలో వాళ్ళకి సంబోధిస్తూ చెప్పుతూ వారికి కావాల్సినటువంటి విధానాలు ప్రభుత్వం కనుక ఏర్పడితే, ఇప్పుడు బీజేపీ కనుక మీకు గెలిపించుకుంటే మీకు ఎటువంటి ఆఫర్స్ వస్తాయి, ఎలాంటి మీకు అభివృద్ధి జరుగుతుంది, ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం వాళ్ళకి నచ్చి మొత్తం బీజేపీకి ఓట్లు గుద్దేశారు. సో అక్కడ బీజేపీ విజయం సాధించింది, కాంగ్రెస్ ఓడిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో కొన్ని నియోజకవర్గాలు పర్యటించారు. ఆ పర్యటించిన నియోజకవర్గాలన్నీ బీజేపీ విజయం సాధించింది. ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు, మొత్తం భారతదేశం అంతా పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రిగా కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కితాబు ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం గురించి ఒకసారి చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా సేమ్ తెలుగుదేశం పార్టీతో జతకట్టారు. జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేశారు. తర్వాత బీజేపీ తోడైంది. సో కూటమిగా ప్రభుత్వంగా ఏర్పడింది. అయితే జగన్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. ఏ జగన్, నిన్ను అదం పాతాళానికి తొక్కేస్తా, నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తా అంటూ ఒక నియోజకవర్గంలో మాట్లాడడం మనం చూసాం. అయితే ఏదైతే మాట అన్నారో అదం పాతాళానికి తొక్కేస్తానడంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం విజయం సాధించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఏర్పడింది. అన్నా పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. మొన్న ఏదైతే వల్గర్గా మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటున్నారో దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ కనబడింది. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ కనపడుతుంది అక్కడ. అలాగే పోలవరం నిధుల కోసం 1,200 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారంటే కేంద్రంతో మాట్లాడి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అలాగా ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కనీసం అంటే ఇప్పటివరకు రాజకీయ అనుభవం లేదు. ఎందుకంటే మంత్రిగా గెలిచిన, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి, లేదంటే రాజకీయాలు గెలిచినట్టు అనుభవం లేదు. కానీ ప్రశ్నించే అధికారం ఉంది. ప్రశ్నించాలంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాతే. అలాంటిది అసలు రాజకీయాలు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు ఎలా ఉంటుంది పనితీరు అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఎందుకంటే చేసే పని ఏదైనా ముక్కుసూటిగా చేస్తున్నారు. అన్న మాట ప్రకారం ప్రతిదీ కంటిన్యూగా చేసుకొస్తున్నారు. మాట ఇచ్చిన ప్రకారం చేసుకొస్తున్నారు. మన గ్రామ సభలు ఏర్పాటు చేయడం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అలా కనబడుతుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ
గ్రామ సభలను ఉద్దేశించి గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, పట్టణాలు అభివృద్ధి చెందితేనే మొత్తం జిల్లాల వారీగా అభివృద్ధి చెంది, జిల్లాలు అభివృద్ధి చెందితేనే ఏకంగా రాష్ట్రం అభివృద్ధి చెంది చెప్పి ఒక ప్రణాళిక ప్రకారం గ్రామాల మీద ఫోకస్ పెట్టారు. అందుకోసం 3045 కోట్లు ఎంతో ఉపాధి పనుల కోసం గ్రామాల్లో నిధులు విడుదల చేశారు. దీది ఇలా జరగడం కోసం పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కారణం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన విధానాలు బాగున్నాయో చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ నువ్వేం చేయలేకుండా చెప్పు, అదే చేసి చూపిస్తా అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని పరిపాలనను ఎలా చేయాలి, కూటమి అంటే ఏ రకంగా ఉంటుంది, పరిపాలన ఏ రకంగా జరగాలో అనేది ప్రతి విషయాన్ని కూలంకుశంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆదేశాలు, చంద్రబాబు గారి ఆదేశాలు రెండు ఒక కలయికతో వెళ్తూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి యొక్క పవన్ కళ్యాణ్ గారి క్రేజ్నే మహారాష్ట్ర ఎన్నికల కోసం నరేంద్ర మోడీ యూజ్ చేసుకున్నారు. మహారాష్ట్రలో ఈ రోజున విజయం సాధించింది, మహాయుతి విజయం సాధించిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట తీరు, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏ స్ట్రాటజీని ఉపయోగించాలి, ఏ రకంగా మాట్లాడాలి, గెలుపు కోసమని కాదు ప్రజల కోసం ఏం చేస్తారు. అక్కడ బీజేపీని కూడా ప్రశ్నించారు. అక్కడ ఎవరైతే నియోజకవర్గాలు పోటీ చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు ప్రశ్నిస్తాం, ఒకవేళ మీరు గెలిస్తే మీరు ఏం చేస్తారు ప్రజలకి చెప్పండి అంటూ ఇటువంటి కొత్త నినాదాలు ఇప్పటివరకు ఎవరు విన్నటువంటి మాటలు. ఇప్పుడు నియోజకవర్గంలో బీజేపీని గెలిపిస్తే మీకు ఇలా చేస్తారని చెప్పి అంటాం వేరు. నీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తిని, బాబు ఎమ్మెల్యే నువ్వు గెలిస్తే మీ మహారాష్ట్ర ఇప్పుడు నువ్వు గెలుస్తున్నటువంటి నియోజకవర్గంలో నువ్వు గెలిస్తే నీ నియోజక ప్రజలకు నువ్వేం చేస్తావు, ఇక్కడ వాళ్ళకి హామీ అని చెప్పి అందరిలో నిలదీశారంటే అది మామూలు విషయం కాదు కదా. ఇలాంటి కొత్త వినూత్న మాటలు, వినూత్న కార్యక్రమాలు మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే రాష్ట్రం విషయానికి వస్తే ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర విజయాల్లో కీలక పాత్ర పోషించారో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపే అందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు, పవన్ కళ్యాణ్ రాజకీయాలను శాసించగలడు, పవన్ కళ్యాణ్తో ఏదైనా సరే సాధ్యమవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా నమ్మారు. ఎందుకంటే ఏర్పడడం వేరు, కలిసి ఉండడం వేరు, కలిసి పని చేయడం వేరు. కానీ ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే వాళ్ళని ఇంకా కాస్త ఎంకరేజ్మెంట్ చేస్తే ప్రజలకి రాబోయే రోజుల్లో మెరుగైన జీవన విధానాన్ని కల్పించవచ్చు చెప్పి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా స్వేచ్ఛగా వదిలి ఇంకా పరిపాలన ఇంకా చేయి, ఇంకా ఏం కావాలి, ఏ రకంగా చేయాలని చెప్పి చంద్రబాబు గారు ముందుకు తోస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అందుకు తగ్గట్టుగానే ప్రతి విషయాన్ని కూలంకుశంగా పరిశీలించి ప్రతి విషయాన్ని ఆలోచనాత్మకంగా తీసుకున్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనకున్న స్ట్రాటజీలు, ఆయనకున్నటువంటి వ్యవహారాలు, ఆయన చూస్తున్న ప్రతి విషయాలు కూడా ప్రజలను ఉద్దేశించి రాబోయే రోజుల్లో ఈయన కేంద్రంలో కూడా అడుగు పెడితే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా మారిపోవచ్చు అంటూ కొత్త ఆలోచనలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియన్ పొలిటికల్ స్టార్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరి నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు గనక మన వీడియోలు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.